విగ్రహంలో 5 శక్తులు వారిపై దర్శనమిస్తున్న మన గణనాథుడు. ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడైనా చూసారా? చూసేసేయండి. బ్యాక్ సైడ్ చూడొచ్చు, మన గణేష్ మహారాజ్ అయితే పంచముఖ హనుమాన్ పైన అయితే దర్శనం చేస్తున్నాడు. మన హనుమంతునికి రైట్ సైడ్ నరసింహస్వామి, లెఫ్ట్ సైడ్ కి మన గరుడ మహారాజు, అండ్ లెఫ్ట్ సైడ్ కి వారాయి భగవానుడు అయితే వచ్చినాడు అనమాట. అండ్ పైన వచ్చేసి గణేష్ మహారాజు రాముని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. చాలా భారీ విగ్రహం 40 ఫీట్స్ అయితే ఉందన్నమాట. అమాయకత్వం, దైవత్వం ఈ 3 కలిస్తే మన బొజ్జ గణపయ్య అనమాట. విజయ మాల్వి ఆర్ట్స్ లో మన బొజ్జ గణపయ్య కూడా ఫస్ట్ టైం ఈసారి తయారు చేసినాడు భయ్య. అయితే చూడొచ్చు మన బొజ్జ గణపయ్య 15 to 18 ఫీట్స్ ఉంటాడు అనమాట. చాలా వరకు అయితే ఉందన్నమాట బొజ్జ గణపయ్యలో. ఎందుకంటే మీరు తొండం పైన అయితే చూస్తే శ్రీనాథ్ భగవానుడు దర్శనం ఇస్తున్నాడు. అండ్ రైట్ సైడ్ కి 2 హ్యాండ్స్, లెఫ్ట్ సైడ్ కి 2 హ్యాండ్స్ ఇచ్చినారనమాట. అండ్ మీరు మెడలో దండ కూడా చూస్తే చాలా రియలిస్టిక్ గా ఉందన్నమాట విగ్రహము. కలరింగ్ కాకముందుకే ఇంత కిరాక్ అండ్ జబర్దస్త్ కనిపిస్తే కలరింగ్ అయిన తర్వాత ఇంకా ఆసమ్ ఉంటుంది అనమాట మన బొజ్జ గణపయ్య అయితే. ఇన్ కేస్ కావాలనుకుంటే విజయ మాల్వి ఆర్ట్స్ కి విజిట్ కండి. వ్యక్తికి రూపం మన బజరంగ్ బలి అయితే విఘ్నాలను తొలగించేది మన వినాయకుడు కదా. వీళ్ళిద్దరు దర్శనం ఇస్తే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపెడతా, చూసేయండి. బ్యాక్ సైడ్ ఒక లుక్ అయితే ఇచ్చుకోండి. మన గణేష్ మహారాజ్ అయితే రాముని రూపంలో మన బజరంగ్ బలి మీద దర్శనం అయితే ఇస్తున్నాడు అనమాట. చాలా పెద్ద విగ్రహం ఇది, అరౌండ్ 35 to 40 ఫీట్స్ ఉంటుంది అనమాట విగ్రహం అనేది. అండ్ మన బజరంగ్ బలికి 2 హ్యాండ్స్ ఇచ్చినారు. మన గణేష్ మహారాజ్ కి అయితే రైట్ సైడ్ 2 హ్యాండ్స్, లెఫ్ట్ సైడ్ 2 హ్యాండ్స్ ఇచ్చినారు అనమాట. గణేష్ మహారాజ్ అయితే రాముని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. చాలా యూనిక్ ఉందన్నమాట విగ్రహం అయితే. విజయ మాల్వి ఆర్ట్స్ లో అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా విజయ మాల్వి ఆర్ట్స్ కి అయితే విజిట్ అయితే అవ్వండి, బుకింగ్ చేసుకోండి. జై శ్రీరామ్.